అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి, సీఎం రేవంత్ రెడ్డి. హీరో పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదం. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్. తిరుపతి బస్సుల్లో పొగలు, పరుగులు తీసిన భక్తులు. జర్నలిజానికి సరికొత్త నిర్వచనం రామోజీరావు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీస్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేసే ప్రజల్లో భద్రతా భావం కల్పించడం కోసం నాకాబందీ లాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టరీతిన వాహన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసి నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపినా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినా, మైనర్ డ్రైవింగ్ చేసిన, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తనిఖీలో పట్టుబడితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ సదన్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో ఈరోజు మనం నాకాబందీలాగా పెట్టాము. అది జస్ట్ ఒకటి సెక్యూరిటీ పరంగా జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, పోలీసు ఏమైనా నేరం చేస్తున్నారు వాళ్ళకి పోలీసు ఉంది కొంచెం భయం ఉండాలి, దానికోసం దాని ఉద్దేశంతో మనం ఇది పెట్టడం జరిగింది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్, రెగ్యులర్గా మనం పెడతాము. సో దీనిలో ఎవరైనా పోతున్నారు వాళ్ళ వెహికల్స్ ఎక్కి, డిక్కీస్ ఎక్కి, వాళ్ళ ఎందుకు ఈ జిల్లాలో బయట వాళ్ళు ఉంటే వాళ్ళ ఎందుకు వచ్చారు అంటే జస్ట్ వాళ్ళ క్లారిటీ కోసం మనం అడుగుతాం. అది రెగ్యులర్ ప్రొసీజర్ మనది. సో జనాలతో ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జస్ట్ మీరు మీ లైసెన్స్, హెల్మెట్ అన్నీ ఉండాలి మీ దగ్గర. ఇప్పుడు చూసాం చాలామంది వితౌట్ హెల్మెట్ తిప్పుతున్నారు. ఇంతకుముందు మనం పట్టణంలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ పట్టుకున్నాము మైనర్ డ్రైవింగ్. సో పేరెంట్స్ కూడా వాళ్ళ వెహికల్ మైనర్ ఉంటే వెహికల్ ఇవ్వకండి, హెల్మెట్ తప్పకుండా మీ దగ్గర ఉండాలి. కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయి. పులివెందులలో ఎటువంటి రాళ్ల దాడి జరగలేదు. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడడానికి ప్రజలు ఆతృతతో ఒకరివైపు ఒకరు తోపులాట జరిగింది. పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. పార్టీ వాళ్ళ దాదాపుగా వాళ్ళను లోపలికి పిలిచే క్రమంలో లోపల గదిలో ఉంటూ బయట నుంచి అందరినీ పంపించడం జరుగుతూ ఉంటుంది. దీనికి 2-3 పార్టీలు అంటే ఎంట్రన్స్లోనూ వాళ్ళు ఒక గుంపుగా వచ్చి మాకు
ఆ దోపిడీలలో కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మనుషులు లోపలికి పంపించడం చేస్తున్నారు. ఇక్కడ స్టోన్ బిల్డింగ్ అనేసి అంటా ఉన్నారు. దాని క్లోజ్ ప్రిమిసెస్ కార్యకర్తలు తప్ప వేరే బయట నుంచి వచ్చే ఆస్కారం లేదు. అలాగే అద్దాలు పగిలినాయి, అద్దాల మీద స్టోన్స్ పడి పగిలినాయి అది కూడా కాదు. అది ఏమైందంటే ఈ అన్ని కూడా గ్లాసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ పుషింగ్లో అది గ్లాస్ అట్లా క్రాక్ ఇచ్చింది. ఇక మిగతా విషయాల్లో అంతా కూడా సమయంగా జరిగిపోతూ ఉంది. 10 నిమిషాల్లో ఉండగా ఎక్స్ఎం గారు నుంచి బయలుదేరుతారు. హైదరాబాద్లో కార్ పార్కింగ్ వద్ద స్కూటీపై వచ్చిన ఓ మహిళపై 1 కాదు 2 కాదు ఏకంగా 15 కుక్కలు దాడి చేశాయి. కుక్కలను వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన మహిళ అరగంట పాటు వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన పైకి వచ్చి దాడి చేసిన వీధి కుక్కలు పట్టించుకునే అధికారులు ఒకేసారి 15 కుక్కలు వెంబడించడంతో భయభ్రాంతులకు గురైన మహిళ వీధి కుక్కల బారి నుండి కాపాడాలంటూ అధికారులకు కాలనీవాసుల ఫిర్యాదు. గతంలో అదే ప్రాంతంలో తల్లి కొడుకులపై విచక్షణ రహితంగా దాడి చేసిన వీధి కుక్కలు. ఒక రోజు మాత్రమే హడావుడి చేసిన అధికారులు వీధి కుక్కలను గాలికి వదిలేసిన అధికారులు ప్రాణాలు పోతున్నా పట్టించుకొని సంబంధిత అధికారులు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల పడిపోయింది. దగ్గరికి వెళ్ళి కొంచెం జూమ్ చేసుకోవాలంటే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 37 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు సుమారు 37 లక్షల రూపాయల చెక్లను పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుండ విజయరమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజాదీవెన పొందుతున్నామని అన్నారు. ఆషాఢపు లక్ష్మి ఆషాఢపు లక్ష్మి రాజుల సులోచన లక్ష్మి మనవేలి బందిల్లా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీపీ సోదరు సంపత్ గారు, డిప్యూటీసీ సోదరులు తిరుపతి రెడ్డి గారు, వారితో పాటు వైస్ చైర్మన్ శిరీష గారు, సభ్యులు గారు, కుమార్ గారు, సంజీవ్ గారు, ఇంగ్లీష్ సోదరు రామరెడ్డి గారు, ఎంపీటీసీ సదానంద గారు, సోదరు మాజీ ఎంపీ సారాయగౌడ్ గారు, వారితో పాటు మాజీ జడ్పీ నక్క సదయ్య గారు,
మల్లారెడ్డి గారు, ఇంకా చాలామంది గౌరవ పెద్దలు మరి వారితో పాటు వారి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి లబ్ధిదారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ మరి వాళ్ళ చాలా సంతోషం. ఎందుకంటే మీరు చాలా రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ చెట్ల కోసం. మరి ఏంటంటే ₹1,00,000 పెళ్ళి అయింది, పెళ్ళి అవుతుందని కాదు కానీ మరి చాలా కుటుంబాలు, పేద కుటుంబాలు మీరంతా చాలా డబ్బులు ఖర్చు పెట్టి మీ బిడ్డల మీ కూతుళ్ళ పెళ్లి చేసినట్టు తప్పకుండా ఆ దేవుని దయ వలన, ఆ దేవుని ఆశీర్వాదంతో మరి వాళ్ళు నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా చల్లంగా ఉండాలని చెప్పి, మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే చెక్కులు ఉన్నాయో ఈ 2వ తారీఖు అంటే ఇక 2వ తారీఖు దాకా అవసరం లేదు. రేపు ఎల్లుండి, రేపు సండే, ఎల్లుండి మండే నాడు అకౌంట్లో తీసుకుంటే ఆ చెక్కు పోయి మళ్ళీ డబ్బులు జమ అవ్వాలంటే 3-4 రోజులు టైం పడుతుంది. లేట్ చేయకుండా ఉంటే తొందరగా అయితే మళ్ళీ చెక్ బౌన్స్ అయితే అందరూ మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ మీరు ఆఫీస్కి చూస్తే ఎంఆర్ఓ నాకు పని ఉందని, అక్కడ ఆర్ఐ నాకు వీలు కాదని మళ్ళీ రకరకాల ఇబ్బంది పడడం, మళ్ళీ మీరు మాసం ఆ ఇబ్బంది లేకుండా సోమవారం నాడు బ్యాంకులకు వచ్చి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుండి ఏదైతే నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు దశల వారీగా తప్పకుండా అందుతాయి, తప్పకుండా జరుగుతుంది. మరి వాళ్ళ రైతు రుణమాఫీకి సంబంధించి జర్నలిజానికి సరికొత్త నిర్వచనం రామోజీరావు. రామోజీరావు కారణ జన్ముడు. రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది. గొప్ప ఆణిముత్యాన్ని కోల్పోయింది తెలుగు మీడియా. ఉన్నంతకాలం రామోజీరావు కీర్తి బతుకుంటుంది. రామోజీరావు గొప్ప ఆణిముత్యం లాంటి మహామనిషి అని, అలాంటి గొప్ప మహనీయుని దేశం కోల్పోయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడారు. ఒక్క విషయం ఉందండి అన్న, ఒక్క విషయం అన్న. ఓకేనా? ఏంటక్క ఒక్కసారి ఏం ఇప్పుడు తీయలేదు వీడియో అన్న. దగ్గర అన్న, రగన్న దగ్గర. అందరికి నమస్కారం. ఈరోజు మనము ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రముఖ ఎడిటరు మరియు ఎన్నో రామోజీరావు గ్రూప్స్ సంబంధించిన అన్ని వ్యాపారాలకు అధినేత అయినటువంటి చెరుకూరు రామోజీరావు గారి నివాళులు అర్పించేందుకు మనము ఇక్కడ ఉన్నాము. ఆయనకి మనము నివాళులు అర్పించాము. ముఖ్యంగా రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన నేషనల్ వైడే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా చాలా ఫేమస్. ఆయన అంటూ తెలియని వ్యక్తే నాకు తెలుసు ఎవరు ఉండరు కూడా. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆయన సీరియల్ చూడలేనోడు, ఆయన పచ్చడి తినలేనోడు నాకు తెలిసి ఎవరు కూడా ఇంతవరకు ఉండరు భారతదేశంలో. ఎవరు నాకు తెలిసి ఆయన పచ్చడి తినకుండా కూడా లేరని నాకు ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రియా పచ్చళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్. అదే కాకుండా ఎంతో పెద్ద పెద్ద సంస్థలైన మన ఈ ప్రెస్ కానీ ఇలాంటివి, ఈటీవీ గ్రూప్ కానీ
అదే కాకుండా మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ, ప్రియా పచ్చళ్ళు కానీ, ఇలాంటివి ఎన్నో ఆయన మనకు ఈరోజు చూస్తున్నాము, అందించారు అందరికీ. అలాంటి వాడు ఈరోజు లేని లోటు ఎంతో మనకి బాధ కలిగిస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు చూడని, అంటే రామోజీరావు గారు చూడని, అంటే వాళ్ళు తీసిన సీరియల్ అయినా ఒకటన్నా చూసింటాం మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సీరియల్స్ ఎంత ఫేమస్ అంటే ప్రతి స్త్రీ కానీ ప్రతి ఫ్యామిలీ కానీ కూర్చొని ఖచ్చితంగా చూసే సీరియల్స్ అలాంటివి అవి. అంటే మనకి ఇంతకుముందు ఎప్పుడో ఉండే. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సమస్యల పరిష్కరించడంలో విఫలమయ్యారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు సమస్యలపై సమీక్షించలేదు. కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత నాటి సీఎం కేసీఆర్దే, నాటి ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లేదే, ఇందులో ఇంకొకరి భాగస్వామ్యం లేదు. తోటి కార్పొరేటర్ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం పట్ల శుభాకాంక్షలు తెలుపుతున్నాం. శుభాకాంక్షలు తెలపడంలో రాజకీయ కోణం ఏమీ లేదు అని అన్నారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ సహకరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల 15 రోజులు గడిచిపోయింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి సమస్యలపై ఒక్కసారి కూడా సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఇదేమని అడిగితే ఎలక్షన్ కోడ్ సాకు చూపిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని దరఖాస్తులు బుట్ట దాఖలు చేశారు. అర్హులైన వారిలో 40% మందికి గృహజ్యోతి, 500లకు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయడం లేదు. మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల పథకం ఏమైంది? వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. గత వర్షాకాలంలో తెగిపోయిన కుంటలు, చెరువుల మరమ్మతులపై ఇప్పటికైనా సమీక్ష సమావేశం నిర్వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆపారు. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంత సమస్యల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై 2 నెలలకు ఒకసారి సమీక్షించాలి. పట్టణాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీని తీసుకువచ్చింది. స్మార్ట్ సిటీలో భాగంగా తెలంగాణలో హైదరాబాద్, వరంగల్కు చోటు కల్పించింది. హైదరాబాద్ కాదని నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని కరీంనగర్ స్మార్ట్ సిటీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మరి టెండర్లో వర్కులు నడుస్తుంటే, టెండర్లో అగ్రిమెంట్కు టైంలో ఉంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే అన్నీ ఆపేసారు. వర్కులు ఆపేస్తే మేము బాగా సంతోషపడ్డాం. ఎందుకు ఆపినందుకు కాదు, వీళ్ళు ఈ వర్కులు ఆపారు కదా, ఇంట్లో కొన్ని డబ్బులు కలిపి కొన్ని నెలల్లో 15 రోజుల్లో ఇంకెక్కువ వర్కులు తీసుకొస్తారు. శాంక్షన్ చాలా అభివృద్ధి చేస్తారని అనుకున్నాం. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి 6 నెలల 15 రోజులలో కరీంనగర్ జిల్లాకు ఒక్క రూపాయి డెవలప్మెంట్ పని తేలే. మెయిన్ శాంక్షన్ ఇచ్చిన పనులు కూడా అయితే లేవు. దాని మీద కూడా సమీక్ష లేదు. అభివృద్ధి మీద సమీక్ష లేదు, సంక్షేమం మీద సమీక్ష లేదు, ప్రజల బాధల మీద సమీక్ష లేదు, ప్రజలు తాగునీరుకి ఇబ్బంది అయితే సమీక్ష లేదు, ప్రజలు సాగునీరుకి ఇబ్బంది అయితే దాని మీద సమీక్ష లేదు. రేపు పొద్దుగాల ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికైనా సమీక్ష ఉండదా చెప్పవలసిన అవసరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, ప్రతి 2 నెలలకోసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సమీక్ష చేసి మీ ముంగటున్న బాధ్యతలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మీరు తీసుకున్న అప్లికేషన్లు, అభివృద్ధి, సంక్షేమం, మీరు తీసుకున్న అప్లికేషన్ల మీద రివ్యూ చేయవలసిన బాధ్యత ఇన్ఛార్జి మినిస్టర్గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉంది. కానీ జాడలేడు, పత్తలేడు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు సమీక్ష సమావేశం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఒక స్మార్ట్ సిటీ అర్హత ఉండాలంటే 10 లక్షల జనాభా ఉండాలి అని గొల్లెం పెట్టారు. మన 3 లక్షల జనాభా అనే కరీంనగర్ నగరం గొల్లెం పెడితే దాన్ని కూడా మరి ఛేదించి సాధించిన ఘనత వినోద్ కుమార్ గారికి దక్కుతుంది. స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది, ప్రపోజల్ స్టార్ట్ అయింది 2016లో. అప్పుడున్న మేయర్ రవీందర్ సింగ్ గారు, అప్పుడున్న కమిషనర్ శశాంక గారు కరీంనగర్ నగరంలో 60 డివిజన్లలో 50 డివిజన్లలో అభిప్రాయాలు తీసుకొని 50 డివిజన్లలో మీటింగ్లు పెట్టి, మహిళా సంఘాల మీటింగ్లు పెట్టి, మేధావుల మీటింగ్లు పెట్టి
అంటే ఒక 100 మీటింగ్లు పెట్టి అందరి అభిప్రాయం తీసుకొని దాదాపు 80,000 మంది ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 1800 కోట్లతోని ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపితే 1000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 1000 కోట్లలో కూడా సివిల్ వర్క్స్ మిగతా. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాద్ జిల్లా ఎంపీ పోర్కా బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీ నాయక్, డాక్టర్ రామచంద్రు నాయక్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను త్వరితగతిన భర్తీ చేస్తామన్నారు. విద్యాశాఖల్లో జిల్లా వ్యాప్తంగా కేవలం 2 ఎంఈఓలు విధులు నిర్వహించడాన్ని బట్టి గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుందని, దీన్ని విద్యాశాఖ అధ్వానంగా మారిందని ధ్వజమెత్తారు. మహబూబాద్ జిల్లాలో భూ కబ్జాదారులపై చర్యలు తీసుకొని భూ బాధితులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. పనిచేస్తే తప్ప ప్రజలు ఇప్పుడు చూస్తే ఇంతమంది వచ్చి అంటే ఎక్కడ దయచేసి వివిధ లక్ష్యాలతోటి ఆలోచన అసెంబ్లీ వరకు స్వయం కృషితో అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్న పాత్రికేయ సోదరులకు కూడా, అధికారులు, ప్రజలు అందరూ మమేకమై మరి మార్పు కోరితేనే ఈరోజు మేము మీ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో ప్రజలు ఇప్పుడు చూస్తే ఇంతమంది వచ్చి అంటే ఎక్కడ పోతే మనం తక్కువ మంది వస్తారో అక్కడ సమస్యలు లేనట్లు, ఎక్కడ ఎక్కువ మంది వస్తారో అక్కడ బాగా సమస్యలు ఉన్నట్లు. అట్లనే ఈ సమస్యలు కూడా చాలా జటిలంగా ఉన్నాయి. గతంలో కొన్ని వదిలేసినవి ఉన్నాయి, ఇప్పుడు మనం కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ రివ్యూ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ మరి ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. మీకు అందరికీ కానీ, కలెక్టర్ గారికి కానీ అందరికీ మేము ఇక్కడ ఈరోజు మీ మీద అటాక్ ఉపన్యాసాలు ఏమి ఉండవు, మీ ఫలితాన్ని కూడా ఇప్పటికిప్పుడు మేము ప్రశ్నించేది ఏమి ఉండదు. కానీ ఈరోజు స్టార్ట్ మన అసైన్ అనేది ఈ రోజు నుంచి మన ప్రణాళిక ఈరోజు స్టార్ట్ చేసుకుంది. కలెక్టర్ గారు కూడా ప్రతి 3 నెలలకు మేము రివ్యూస్ అంటే జనరల్ బాడీ రివ్యూస్ ఉంటాయి, 2 months ఆర్ 1 month లో మరి ఇట్లా ఇంటర్నల్ గా రివ్యూస్ పెట్టుకోవడం ఉంటుంది. కానీ 15 days ఒకసారి మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారు మీ శాఖలతో ఇంటర్నల్ గా మీటింగ్స్ పెట్టుకొని ప్రగతి పైన, పురోగతి పైన, మీ ఫలితాన్ని పైన, మనకు వచ్చేటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ పైన ఖచ్చితంగా రివ్యూ పెట్టుకోవడానికి వారికి పూర్తి స్వేచ్ఛను, అధికారాన్ని కూడా ఈ గవర్నమెంట్ అందిస్తుంది, సపోర్ట్ చేస్తుందని కూడా తెలియజేస్తాం. మీరందరూ కూడా దయచేసి వివిధ లక్ష్యాలతోటి, ఆలోచనతోటి చదువుకొని ఈ జాబ్లలోకి వచ్చారు. మనం ఏదో జాబ్ డ్యూటీ అంటే డ్యూటీ లాగా కాకుండా ఆ డ్యూటీకి వన్నె తెచ్చే విధంగా, ఆ పోస్టుకు వన్నె తెచ్చే విధంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కువ విజిట్స్ పెంచుకొని గ్రామాలు తిరగడం మూలంగా సమస్య తెలిస్తే సమస్య పరిష్కారం తెలిస్తే వాస్తవాలు కూడా తెలుస్తాయి. ఆ రకంగా మీరు దృష్టి పెట్టి మరి జిల్లాను సమస్యలు కాకుండా మరి ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా చేయాలని, అది జరగాలంటే మీ మీదనే డిపెండ్ అయి ఉంది, మీ పనితనం మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి రాగ ద్వేషాలకు అతీతంగా, పార్టీలు పక్షపాతాలకు అతీతంగా సమస్య బేస్డ్ ఇష్యూ తీవ్రతను బట్టి మీరు మంచి పని చేస్తే నలుగురు ఆశిస్తారు. కాబట్టి పుట్టుకకు గిట్టుకకు మధ్య ఉన్న కొద్ది కాలాన్ని, మీ జాబ్ కాలాన్ని, ఇప్పుడు ఇంట్లో సంతోషంగా ఉండాలంటే జీతాలు రావాలి. జీతం ఎవరి పేరు మీద వస్తుంది అంటే పబ్లిక్ సర్వీస్ గా ఉన్నాం కాబట్టి ఆ జీతం వస్తుంది. మరి ఆ పబ్లిక్ ను ఫస్ట్ సంతోషంగా ఉంచాలి, తర్వాత మిగతా అన్ని సంతోషాలు. ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్కే ఇవ్వాలి వాస్తవాన్ని. సరే మనది కుటుంబ సమాజం కాబట్టి, కుటుంబాలకు ప్రయారిటీ ఇచ్చే సమాజం కాబట్టి, మన వ్యవస్థ కుటుంబాన్ని గౌరవించుకుంటాం, పిల్లల్ని, కుటుంబాలు కాబట్టి ఓకే, అక్కడే ప్రయారిటీ ఇవ్వండి. అక్కడ కూడా సంతోషంగా ఉండాలంటే మరి ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంటే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. రకరకాలుగా అవినీతి, అక్రమాలు లేదా నలుగురు, ఇప్పుడు 10 మందిలో మేమందరం కలిసి మిమ్మల్ని తిట్టినాం అనుకో, మీ పని బాగలేక, అది వీడియోలలో వస్తుంది, టీవీలలో వస్తుంది, అది ఎంత అవమానకరంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవమానం కంటే
మనం బెటర్గా పనిచేసి ప్రశంసలు పొందితే ఎంతమంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మీ కొడుకులు మీ బిడ్డలు కూడా ఎంత గర్వంగా కళ్ళెగరేసుకొని ఎస్ మా ఫాదర్కి అవార్డు వచ్చింది, మా ఫాదర్తో మీరు వెళ్ళిపోతుంటే ప్రజలు ఏడ్చే స్థితి రావాలి, మాకు ఈ ఆఫీసర్ కావాలనేటువంటి పరిస్థితి రావాలి. కాబట్టి మీరు మీ సొంత ఆలోచన కూడా పెట్టి పనిచేయండి. హైదరాబాద్ మియాపూర్లోని హెచ్ఎంటీ రోడ్ వద్ద ఉన్న హెచ్ఎండిఏ ప్రభుత్వ భూమిలో ఉన్న భూమిని ఎవరికి నచ్చినట్లు వారు తీసుకోవచ్చు అని వీడియో వైరల్ కావడంతో దాదాపు 2000 మందికి పైగా వచ్చి కబ్జా చేశారు. హెచ్ఎండిఏ అధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి వెళ్లాలని పోలీసులు మొరపెట్టుకుంటున్నా వినకుండా పలువురు రాళ్ల దాడి చేశారు. దీంతో స్థలం వదిలేసి వెళ్తున్నారు. ఒక హ్యాండ్ చేయి మీద పెట్టుకోండి, ఒక హ్యాండ్ చేయి మీద పెట్టుకోండి, ఒక హ్యాండ్ అరే అమ్మ ఇక్కడ అనిపిస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.